నెలకు 10,000 చొప్పున మంచి రిటర్న్స్ ఇచ్చిన ఫండ్స్ ఏంటనేది ఇప్పుడు చూడబోతున్నాం. సో దీంట్లో ఈ 2023-24 ఫైనాన్షియల్ ఇయర్లో మంచి రిటర్న్స్ ఇచ్చిన వాటిల్లో ఫస్ట్ వన్ వచ్చేసి ఐసిఐసిఐ ప్రుడెన్షియల్ బిఎస్సి సెన్సెక్స్ ఈటీఎఫ్. ఇది జనవరి 2003లో స్టార్ట్ అయింది బాస్. దీని యావరేజ్ రిటర్న్స్ 14.62 ఇస్తుంది. అంటే 2023 జనవరి నుంచి మీరు నెలకి 10,000 కనుక ఇన్వెస్ట్ చేసుకుంటూ వస్తే ఈ రోజున 21 ఇయర్స్ అవుతుంది కదా, ఈ రోజుకి దీని వాల్యూ 1,55,00,000 అవుతుంది బాస్. నెక్స్ట్ వన్, నేను ఇండెక్స్ ఫండ్స్ని ఎక్కువగా రిఫర్ చేస్తూ ఉంటా. ఎందుకంటే ఫండ్ మేనేజర్ ఉండడు, మన డబ్బులు ఏదైతే పెట్టామో డైరెక్ట్గా ఇండెక్స్లో ఉండే టాప్ 50 కంపెనీస్ లేదా సెన్సెక్స్లో ఉండే టాప్ 30 కంపెనీస్కి వెళ్ళిపోతాయని చెప్తూ ఉంటా. ఓకే, సో ఈ లెక్కన హెచ్డిఎఫ్సి ఇండెక్స్ ఫండ్, బిఎస్సి సెన్సెక్స్ ఫండ్, ఈ ఫండ్లో కనుక మనం డబ్బులు పెడుతున్నాం అనుకోండి, బిఎస్సిలో ఉన్న టాప్ 30 కంపెనీస్ ఉన్నాయి కదా, ఆ కంపెనీలకి మన 10,000 స్ప్రెడ్ అవుతాయి. అది పెరుగుతున్న కొద్దీ మన రిటర్న్స్ పెరుగుతాయి. సో ఈ ఫండ్ స్టార్ట్ అయ్యి 22 సంవత్సరాలు అవుతుంది బాస్. మీరు అది స్టార్ట్ అయిన రోజు నుంచి నెలకి 10,000 కనుక ఎస్ఐపి చేసుకుంటూ వచ్చుంటే ఈ రోజున దాని వాల్యూ 1,47,00,000 ఉండేది బాస్. ఇది రిటర్న్స్ యావరేజ్గా 13.70 ఇచ్చుకుంటూ వచ్చింది. నేను గత 20 ఇయర్స్ నుంచి ఉన్న ఫండ్స్ని యావరేజ్ తీసి చెప్తున్నా మీకు. చూడండి, థర్డ్ వన్ మళ్ళీ ఇండెక్స్ ఫండే, టాటా బిఎస్సి సెన్సెక్స్ ఇండెక్స్ ఫండ్. ఇది స్టార్ట్ అయ్యి కూడా దాదాపుగా 21 ఇయర్స్ దాటింది. ఓకే, మీరు కనుక ఇందులో నెలకి 10,000 కనుక ఎస్ఐపి చేసుకుంటూ వచ్చుంటే ఈ రోజున 1,28,00,000 ఉండేది బాస్. సో 13.25% రిటర్న్స్ ఇస్తుంది ఇది ఇండెక్స్ ఫండే. నెక్స్ట్ వన్ వచ్చేసి ఎల్ఐసి వాళ్ళది, ఎల్ఐసి మ్యూచువల్ ఫండ్ బిఎస్సి సెన్సెక్స్ ఇండెక్స్ ఫండ్. ఇది స్టార్ట్ అయ్యి దాదాపుగా 22 ఇయర్స్ అవుతుంది. మీరు కనుక స్టార్ట్ అయిన రోజు నుంచి 10,000 ఎస్ఐపి చేసుకుంటూ వచ్చుంటే ఈ రోజున 1,20,00,000 ఉండేది బాస్. ఓకే, దీని యావరేజ్ రిటర్న్స్ 12.53. చూసారు కదా, టాప్ 5 మంచి రిటర్న్స్ ఇచ్చిన ఇండెక్స్ ఫండ్స్ని రిఫర్ చేశాను. 13 నుంచి 14.65% దాకా వచ్చింది. ఓకే, దీనికి దరిదాపుల్లో ఏదైతే యాక్టివ్ ఫండ్ చెప్తూ ఉంటాం కదా, యాక్టివ్ ఫండ్ ఈ 21 ఇయర్స్ లాంగ్ రన్లో దీని దరిదాపుల్లో కూడా లేవు. దీనికి సమానంగా కొన్ని ఉన్నాయి, దీనికి తక్కువనే చాలా ఉన్నాయి. ఓకే, ఇందులో ఒక్కటి ఈటీఎఫ్, మిగిలిన 3 కూడా ఇండెక్స్ ఫండ్సే. మ్యూచువల్ ఫండ్ ఎప్పుడు కూడా లాంగ్ రన్లో ఉండాలి. 3 సంవత్సరాలకు 5 సంవత్సరాలకు పెట్టుకుంటే అందులో రిటర్న్స్ రావు. మినిమం 7 ఇయర్స్, మ్యాక్సిమం 20-30 ఇయర్స్. ఏ పర్పస్ కోసం మీరు ఇన్వెస్ట్ చేస్తున్నారో ఆ పర్పస్ కోసం పెట్టండి. యావరేజ్న మీకు బ్యాంక్ రిటర్న్ కన్నా మంచి రిటర్న్స్ ఇస్తుంది, సెక్యూర్గా ఉంటాయి, పెద్ద రిస్క్ ఉండదు ఇండెక్స్ ఫండ్ అయితే. కాబట్టి ఇండెక్స్ ఫండ్స్ ప్లాన్ చేసుకోండి. నెల నెల ఏ పర్పస్ కోసం పెడుతున్నారు, ఎంత పెట్టాలనేది ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ చేసుకుంటే బెస్ట్ ఆప్షన్.